హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో దిస్ ఈజ్ అనదర్ గోస్ట్ స్టోరీ అనమాట. సో నేను ఈ మధ్య అయితే చాలా గోస్ట్ స్టోరీస్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో మీకు ఆ వీడియోస్ అన్ని కావాలంటే నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అంటే నాకు పర్సనల్గా ఈ ఇన్సిడెంట్ వల్ల నాకేం ఎఫెక్ట్ అవ్వలేదన్నమాట. బట్ మేము విట్నెస్ చేసింది లైక్ మా ఊర్లో జరిగిన రియల్ స్టోరీ. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ స్టోరీ అని చెప్పచ్చు అనమాట. సో కాకపోతే మేము చాలా అబ్జర్వ్ చేసాము అండ్ మేము చాలా విట్నెస్ చేసామన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారు లైక్ మా ఇంట్లో వాళ్ళైతే. సో నేను ఈ స్టోరీ అయితే చెప్తాను, బట్ మా ఊరు ఏదనేది నేను రివీల్ చేయను అనమాట. సో చాలా మందికి ఐడియా ఉంటుంది, ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్టోరీ తెలియకుండా అయితే ఉండరనమాట. సో లాంగ్ బ్యాక్ లైక్ చాలా ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఇట్ వాస్ అరౌండ్, నేను ఒక 6th or 7th ఉంటానమాట, నాకు ఎగ్జాక్ట్ ఇయర్ అయితే గుర్తులేదు. సో ఏమైంది అంటే ఇట్ వాస్ అరౌండ్ డిసెంబర్. సో క్రిస్మస్ టైం అనమాట. సో క్రిస్మస్ టైం కాదు, క్రిస్మస్ డే. సో క్రిస్మస్ రోజే మేము చర్చ్కి అయితే వెళ్ళాము. సో చర్చికి వెళ్ళినాక ఏమైందంటే లైక్ మొత్తం ప్రేయర్ అంతా అయిపోయింది, అంతా ఇంకా లాస్ట్ ప్రేయర్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతాం ఇంటికి అనే టైం అనమాట. సో లాస్ట్ ప్రేయర్ జరిగేటప్పుడు సో పాస్టర్ ఏం చెప్పారంటే, సో ప్రేయర్లో ఉన్నప్పుడే హీ టోల్డ్ అనమాట లైక్ అమ్మాయిలు గర్ల్స్ ఎవరు ఒక 10 to 20 minutes దాకా బయటికి వెళ్ళొద్దండి అనేసి హీ వాస్ టెల్లింగ్ ఇన్ ది ప్రేయర్. సో అది చాలామందికి లైక్ అర్థమైందో లేదో తెలియదు కానీ బట్ మా ఇంట్లో వాళ్ళకి అర్థమైంది. సో అంటే మేము చిన్నపిల్లలం కదా, గర్ల్స్ చాలామంది ఉన్నారు. సో మమ్మల్ని లైక్ దగ్గరికి పెట్టుకున్నారనమాట, లైక్ బయటికి పంపించకుండా ఒక 10 to 20 minutes వరకు. నాకు లైక్ ఆ తర్వాత తెలిసింది ఇదంతా, బట్ ఆ టైంలో నాకు తెలియదు అనమాట వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. సో ఇలానే లైక్ ప్రేయర్ అంతా జరుగుతుండేటప్పుడు ఆయన అది అనౌన్స్ చేశారు అండ్ గర్ల్స్ ఎవరు వెళ్ళొద్దండి అనేసి చెప్తున్నారు. అండ్ సంథింగ్ తమిళ్లో తను చెప్తున్నారనమాట. సో తమిళ్ నాకు ఆ టైంలో అంత అర్థమయ్యేది కాదు. నౌ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఆ టైంలో నాకు అంత అర్థమయ్యేది కాబట్టి సో మాకేం అర్థం కాలేదు. లైక్ అందరూ మాట్లాడుకుంటున్నారు అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ షౌటింగ్ అనమాట. షౌటింగ్ అంటే ప్రేయర్. సో ప్రేయరే గట్టిగా చెప్పడం స్టార్ట్ చేశారు. సో వీ థాట్ ఇట్ ఈస్ ఏమంటారు లైక్ ప్రేయర్లో ఒక భాగం అనుకునేసి మేము గుమ్మున ఉండిపోయాము. లేటర్ ఆన్ ఏమైందంటే ఒక 20 to 30 minutes 10 to 20 minutes అనుకుంటాను. లైక్ ఆయన చెప్పిన 10 to 20 minutesకి బయట చర్చ్ బయట చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉండింది అనమాట. లైక్ అరుచుకుంటున్నారు, చాలామంది లేడీస్ వాయిస్ వస్తుంది, జెంట్స్ వాయిస్ వస్తుంది, అరుచుకుంటూ ఉన్నారు. సో ఆ టైంలో ఇంకా త్వరగా మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోయినారు ఇంటికి. సో ఇంటికి వెళ్ళిపోయారు. సో అక్కడి వరకు అయిపోయింది స్టోరీ. సో అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది అండ్ దెన్ మేము ఇంటికైతే వచ్చేస్తాం అనమాట, మా ఇంటికి. అండ్ ఏంటంటే మాకు ఏదైనా ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు మేము ఊరికి వెళ్ళేవాళ్ళం, లేదంటే మేము టౌన్లో ఉండేవాళ్ళం అనమాట. సో మా ఫ్యామిలీ అయితే సెటిల్డ్ ఇన్ టౌన్. కాకపోతే ఇలాంటి ఫెస్టివల్స్ ఏదైనా వచ్చినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు అలా ఊరికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. సో మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నమ్మ వాళ్ళు లైక్ ఊర్లో ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్గా ఏమైంది ఆ రోజు అంటే చెప్పారంటే, ప్రేయర్ జరుగుతున్నప్పుడు నేను చెప్పాను కదా, పాస్టర్ చెప్పారు ఇలాగ అమ్మాయిలు ఎవరు బయటికి వెళ్ళొద్దండి ఒక 10 to 20 minutes దాకా అని చెప్పేసి. సో ఆ తర్వాత తను ఏం చెప్పారంటే లైక్ సమ్ నెగిటివ్ ఎనర్జీ అనేది చర్చ్ బయటనే ఇట్ ఈస్ వెయిటింగ్. ఒక నెగిటివ్ ఎంటిటీ అనేది బయట వెయిట్ చేస్తూ ఉంది ఫర్ ఎ పర్ఫెక్ట్ గర్ల్. ఒక ఏజ్లో ఉండే ఒక అమ్మాయి, పెళ్ళి కానీ ఒక అమ్మాయి కోసం లైక్ ఆ బాడీని ప్రొసెస్ చేయడానికి కోసం అది వెయిట్ చేస్తూ ఉంది. సో ఎవరు వెళ్ళకండి బయటికి అమ్మాయిలు అనేసి తను చెప్తూ ఉన్నాడంట ప్రేయర్లో. ఆ టైంలో మాకు తెలీదు, బట్ ఆ తర్వాత లైక్ మా ఇంట్లో వాళ్ళు మాకు చెప్పలేదు, కానీ ఆ 2-3 days తర్వాత మా ఇంట్లో తెలిసిందనమాట ఇది తను చెప్పింది అని చెప్పేసి. సో ఇలా తను చెప్పేటప్పుడే ఒక అమ్మాయి లేచి తను బయటికి వెళ్ళిపోయింది. సో బయటికి వెళ్ళిపోయినాక వెంటనే దాట్ నెగిటివ్ ఎంటిటీ అనేది తనని ప్రొసెస్ చేసేసింది అనమాట. సో ప్రొసెస్ చేసిన వెంటనే దెన్ మాకు ఆ సౌండ్స్ వచ్చింది, ఎవరో గొడవలు వేసుకుంటున్నట్టు, గట్టిగా అరుచుకుంటున్నట్టు. సో ప్రొసెస్ అయిన వెంటనే షీ వాజ్ మ్యాడ్ అనమాట. సో చాలా గందరగోళంగా ఉండింది చర్చ్ బయట అయితే. అప్పుడు ఏంటి అంటే లైక్ మా చర్చ్కి ఆపోజిట్లో ఒక కోకోనట్ ట్రీ ఒకటి ఉంటుంది. సో ఆ కోకోనట్ ట్రీకి ఒక చీల, మామూలుగా మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా ఫొటోస్ అవి తగిలించడానికి, అలాంటి చీల ఒక పెద్దది ఆ కోకోనట్ ట్రీకి ఉనిందంట.
సో దానికి బ్యాక్ స్టోరీ ఇంకేదో ఉంది. సో ఆ చీలని ఎవరో తీసున్నారు, లైక్ ఎవరో చిన్నపిల్లలు ఎవరో ఆడుకునేటప్పుడు ఆ చీల తీసినప్పుడు, సో ఆ చీలలో బ్యాక్ దెన్ లైక్ ముందెవరో ఒక ఎంటిటీని దాంట్లో స్టోర్ చేసి పెట్టినారు అనేసి ఇట్ వాస్ అ స్టోరీ. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు. బట్ ఆ చీలని తీసేసిన వెంటనే దట్ ఎంటిటీ కేమ్ అవుట్. అప్పుడే లైక్ ఆ రోజు జరిగిన సినారియో అనమాట. సో వచ్చి బయటకు వచ్చిన వెంటనే ఇట్ వాస్ వెయిటింగ్. చర్చ్ నుంచి బయటికి ఎవరన్నా లైక్ ఫీమేల్ బాడీ ఏదైనా వస్తే మనం ప్రొసెస్ చేయొచ్చు అనేసి ఇట్ వాస్ వెయిటింగ్ అని చెప్పి. సో ఈ అమ్మాయి అమ్మాయి కరెక్ట్గా అదే టైంకి తను చెప్తున్నా కానీ వినకుండా తను బయటకు వెళ్ళిపోయింది అండ్ ప్రొసెస్ చేసేసింది అనమాట. సో అది మాకు తెలిసింది స్టోరీ ఇలా జరిగింది అని చెప్పేసి. అండ్ దెన్ ఆఫ్టర్ 2 to 3 వీక్స్ 3 to 4 వీక్స్ తర్వాత అంటే మా ఊర్లో ఉండే మా నాన్నమ్మ, మా పెద్దనాన్న వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు వాళ్ళంతా లైక్ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట మా ఇంటికి. చేసి ఇలాగ సంథింగ్ మన ఊర్లో ఏదో జరుగుతుంది, సమ్ బ్యాడ్ థింగ్ జరుగుతుంది అది అని చెప్పేసి. సో ఆఫ్టర్ దట్ ఏం చెప్తున్నారంటే చాలామంది ఊరు వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారు. సో అది కూడా ఒక న్యూస్ అనమాట. సో చాలామంది లైక్ అంటే టోటల్గా వెకేట్ అవ్వడం కాదు, సో కొంచెం స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు బయట ఎక్కడికి వేరే చోటకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నారు అట్లని రూమర్ వచ్చిందనమాట. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మాకు ఒక 1 month 2 months తర్వాత ఏం చెప్పారంటే లైక్ మా ఇల్లు ఎలా అంటే చర్చ్ పక్కనే ఉంటుందన్నమాట. లైక్ చర్చ్కి లైక్ ఒక 4 feet తర్వాతే మా ఇల్లు ఉంటుంది, పక్కనే ఉంటుంది. సో ఏంటంటే ఆ కనెక్షన్ ఎక్కువ ఉంటుందనేసి మేము నమ్మేవాళ్ళము. సో బట్ ఆ బిలీఫ్ అనేది ఉండేదన్నమాట మాకు, చర్చ్ పక్కనే ఇల్లు ఉంది కాబట్టి సో మనకేం జరగదు అన్నట్టు. సో వాట్ హ్యాపెండ్ ఇస్ మా ఇంటి తర్వాత ఒక 2 houses తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి అదే యాక్చువల్లీ ఆ పొసెస్ అయిన ఒక అమ్మాయి వచ్చేసి మా ఇంటి పక్కన ఒక 2-3 buildings తర్వాత తను ఉండేదన్నమాట. సో ఆ పొసెస్ అయిన అమ్మాయి సౌండ్స్ ఎక్కువ రావడము మా ఇంటికి, లైక్ ఎక్కువ లైక్ అల్లరి చేసినట్టు. సో ఇలా ఎక్కువ వచ్చేసరికి వాళ్ళు బయట ఎక్కడో చూపించుకున్నట్టు ఉన్నారు ఆర్ సంథింగ్. సో ఆ అమ్మాయికి వదిలేసిన నెక్స్ట్ డేనే ఆ ఇంటి పక్కన ఎవరున్నారో వాళ్ళ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు లైక్ మ్యారీడ్ కానీ అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పట్టుకునేదన్నమాట. అండ్ వాళ్ళు ఇంకేదైనా చేయించి పూజలు అవి చేసినప్పుడు వాళ్ళని వదిలేసి దాని నెక్స్ట్ హౌస్. సో అలా ఒక 10 to 15 హౌస్ అట్లా వెళ్ళింది దయ్యం అనేది. సో ఇది ఐ మీన్ ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల సో మా ఊళ్ళో చాలామంది భయపడేసి ఇంకా వచ్చేద్దాం బయటికి, ఆ ఊరు వదిలేసి బయటకు వచ్చేద్దాం అనే దాంట్లో అయిపోయినారు. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అనుకున్నారనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 60 to 70 members ఉంటాము, మేము మీట్ అవ్వాలి ఆ ఊర్లో అని చెప్తే. సో మా నాన్నమ్మ వాళ్ళంతా ఫోన్ చేసేసి ఇంకా బయట కొన్ని డేస్ వరకు మీరు ఇంటికి రావద్దని అనేసి చెప్పేశారనమాట. సో మేము కూడా ఇంకా వెళ్తే మనకు కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము ఊరికి వెళ్ళడమే మానేసాము. అండ్ దెన్ ఏమైందంటే ఇలా లైక్ ఒక ఇంటి నుంచి ఇంకొకటి నుంచి ఇలా ట్రావెల్ అయ్యేసి సర్టెన్గా ఒక్క ఇంట్లో అయితే అది స్టే చేసిందనమాట, ఒక అక్క. సో షీఈస్ వెరీ క్లోజ్ టు అస్. సో మా చర్చ్లో కూడా మేము లైక్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట. సో షీఈస్ అన్మ్యారీడ్. సో తనకైతే పట్టుకునేసింది అండ్ ఇట్ వాస్ వెరీ సివియర్. సో ఎలా అంటే లైక్ ఒక ఏమంటారంటే నైట్ ఒక 2 o'clock 3 o'clock అయితే చాలు తను ఇంట్లో ఎక్కడ తనని పెట్టినా కానీ లేచి బయటికి వెళ్ళేసి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక చెట్టు ఉండేదన్నమాట. సో ఆ చెట్టు పైన ఎక్కి కూర్చుంటుంది తను ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. బట్ మార్నింగ్ లేచేసరికి తను ఆ చెట్టు పైన కూర్చొని ఉంటుంది అండ్ షీ విల్ బి స్టేరింగ్ హియర్ అండ్ దేర్. అలా చాలా 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 స్కేరీగా బిహేవ్ చేసేది తనైతే. లైక్ మేము ఒక్కసారి చూస్తాము, సో అదే మళ్ళీ చెప్తాను నేను ముందర ఎప్పుడు చూస్తాను అని చెప్పేసి. సో తను ఇలాగ బిహేవ్ చేయడం లైక్ ఇట్ వాస్ ఏమంటారు, ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇంకొక డెసిషన్ తీసుకున్నారనమాట. లైక్ ఎవరికైనా చూపిద్దాము, ఇలా అంటే కుదరదు. లైక్ ఏమవుతుందంటే తను చాలా వీక్ అయిపోతుంది. షీఈస్ వెరీ హెల్తీ పర్సన్, తను చాలా చబ్బీగా ఉండేదన్నమాట. విత్ ఇన్ ఒక వీక్ తనకు దయ్యం పట్టిన ఒక 1 weekలో షీ బికమ్ లైక్ వెరీ వెరీ థిన్. అసలు గుర్తుపట్టలేకపోయినారు ఎవరు. అండ్ షీ ఏమి తినేది కాదు. సో తినకుండా ఏమైనా ఇస్తే కూడా నాకొద్దు అన్నట్టు బిహేవ్ చేసి పిచ్చిగా బిహేవ్ చేసి అండ్ ఎవ్రీడే మార్నింగ్ తను ఆ చెట్టు ఎక్కేదన్నమాట. సో ఇలా జరిగేటప్పుడు ఏం చేశారంటే అదే మా ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ చేరి లైక్ వాళ్ళు ఏదో పూజారిని ఎవరినో బయట నుంచి తెప్పించి ఆమెని ఆ అమ్మాయిని ఏం చేశారంటే లైక్ ఐ డోంట్ నో లైక్ అదేం పూజలు చేస్తారు అని చెప్పేసి, బట్ అది చేసి ఒక బాటిల్లో ఆ ఎంటిటీని పెట్టి ఆ బాటిల్ని తీసుకుని వెళ్ళి బయట ఎక్కడో పడేశారంట. లైక్ ఆ పూజారి ఎవరైతే వచ్చారో సో తను ఆ దయ్యం పట్టే వాళ్ళు ఎవరో నాకు
ఎగ్జాక్ట్గా తెలీదు వాళ్ళు ఏమంటారు అనేసి. సో వాళ్ళు వచ్చి ఆ బాటిల్లో ఆ దయ్యాన్ని తీసుకెళ్ళిపోయినారు అండ్ ఈ దయ్యం కూడా వదిలేసింది అనేసి చెప్పారు. సో ఆఫ్టర్ దట్ షీ ఈజ్ వెరీ ఫైన్. సో మొత్తం ఫైన్ అయిపోయింది, కామ్ అయిపోయింది అండ్ ఎవ్రీబడి వాస్ కూల్. సో మొత్తం అయిపోయింది అనుకున్నాం అనమాట. దెన్ ఏం జరిగింది అంటే అది మాకు మార్చ్ టైం అనుకుంటాను. ఆ టైంకి మేము మార్చ్ ఆర్ ఏప్రిల్ అనుకుంటాను. సో స్కూల్స్ అన్నీ మాకు ఇంకా హాలిడేస్ ఉండేటివి కాబట్టి మాకు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కానీ మా ఊరికి వెళ్ళిపోతామన్నమాట. వీఆర్ అరౌండ్ 15 to 16 కజిన్స్ ఉన్నాము. సో మేమందరం ఎప్పుడు లైక్ ప్రతి ఇయర్ మేము సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు లైక్ ఊరికి వెళ్ళిపోయే వాళ్ళము. సో అలానే ఇంకా ఇవన్నీ జరిగి అంటే మేము చర్చ్కి లైక్ అప్పుడు డిసెంబర్లో క్రిస్మస్కి వెళ్ళిందే కానీ ఆ తర్వాత మేము ఊరికి వెళ్ళలేదు. లేకపోయినంటే లైక్ చాలా ఒక 2 to 3 times అయితే వెళ్ళుంటాము. బట్ ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా పంపించలేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ సెటిల్ అయిపోయింది, ఇంకేం లేదు అని చెప్పారు కాబట్టి మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళామన్నమాట. సో వెళ్ళాము లైక్ ఇట్ వాస్ స్కూల్ లైక్ అప్పటికి మేము ఏమంటారు అంటే ఇంక అప్పుడే కదా మేము మీట్ అయింది ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత. సో ఎప్పుడు దీని గురించే మాట్లాడే వాళ్ళం అనమాట. సో మేము ఎప్పుడు లైక్ మిద్ది పైన పనుకునే వాళ్ళము. సో హాట్గా ఉంటుంది అని చెప్పేసి, ఇంట్లో అయితే చాలా హాట్ ఉంటుంది అని చెప్పేసి లైక్ ఎప్పుడు టెర్రస్ మీద పడుకునే వాళ్ళం అనమాట. అప్పుడు ఆ పర్టికులర్ ఇయర్ మాత్రం మేము అసలు టెర్రస్ మీదకే వెళ్ళలేదు, మాకు అంత భయం వేసేది. అండ్ ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ లైక్ కొంచెం భయంగా సో ఎప్పుడు ఏం మాట్లాడినా కానీ ఆ ఇన్సిడెంట్ గురించే మాట్లాడడం అనమాట. అంటే పెద్దవాళ్ళ ముందు మాట్లాడితే వాళ్ళు తిప్పుతారని సీక్రెట్గా వెళ్ళి ఇలా అయ్యిందంట అదే. సో ఇట్ వాస్ వెరీ ఫన్ దట్ టైం. క్లియర్లీ రిమెంబర్ ఒకరోజు ఏమైందంటే లైక్ మేము చిన్నపిల్లలం అంటే ఆ టైంలో మేము 6th 5th ఇలానే ఉండేవాళ్ళం అనమాట. సో కజిన్స్ అందరూ కూడా అదే ఏజ్. సో ఏమైందంటే సడన్గా ఆ రోజు లైక్ మొత్తం పెద్ద సౌండ్స్ వస్తుంది ఊర్లో. అంటే ఇట్ వాస్ నాట్ వెరీ బిగ్ విలేజ్, ఇట్స్ వెరీ స్మాల్ విలేజ్ అనమాట. నాకు తెలిసి ఒక 50-60 హౌసెస్ ఉంటుంది అంతే. సో చాలా సౌండ్స్ వస్తాను, మేమంతా బయట ఆడుకుంటూ ఉన్నాము. బయట వెంటనే పెద్దవాళ్ళందరూ వచ్చేసి చిన్నపిల్లలు మేము ఉన్నాం కదా కజిన్స్ కిడ్స్ లాగా. సో మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి ఒక రూమ్లోకి వేసి ఏమంటారు గెడేసేసారనమాట. సో మాకేం అర్థం అవ్వలేదు ఏంది ఇది లైక్ సడన్గా అంటే విత్ ఇన్ మినిట్స్ అనమాట. వచ్చిన వెంటనే వాళ్ళు మాకేం చెప్పట్లేదు, వెళ్ళండి లోపలికి వెళ్ళండి అనేసి లోపలికి వెళ్ళి మమ్మల్ని డోర్ లాక్ వేసేసారు. అండ్ మా ఇంట్లో ప్రేయర్ జరుగుతూ ఉంది. మా తాతగారు, మా అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళందరూ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. సో మాకేం అర్థం కాలేదు ఏంది రా ఇది అనేసి. అండ్ మా బెడ్రూమ్లో వచ్చేసి ఒక విండో ఉంటుంది. సో ఆ విండో నుంచి మా ఏమంటారంటే లైక్ సెంటర్ ఆఫ్ ది విలేజ్ అని చెప్తారు కదా. సో ఆ సెంటర్ ఆఫ్ ది విలేజ్ ఆ విండోలో నుంచి కనిపిస్తుంది. సో మేము లైక్ ఆ విండోలో నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. లైక్ అప్పటికి చాలా డ్రామా జరిగిపోయింది అక్కడ. లైక్ ఏమంటారంటే లైక్ మొత్తం సీన్ అంతా జరిగిపోయింది. లైక్ లాస్ట్లో ఏమో చూసినట్టున్నాము. లైక్ మేము చూసేసరికి సేమ్ అదే అమ్మాయి దయ్యం పట్టుకునింది అని చెప్పాను కదా, సేమ్ అదే అమ్మాయి ఫుల్ లైక్ తను చాలా వీక్ అయిపోయింది. అండ్ తన ఫేస్ అంతా ఆ కుంకుమ పసుపు అన్నీ పూసేస్తున్నారనమాట. అండ్ షీఈస్ రియల్లీ లైక్ చూస్తేనే భయం వేస్తుంది అనమాట. గట్టిగా అరుస్తుంది. ఒక 4 to 5 members తనని పట్టుకున్నారనమాట, తన చేతులు తన బాడీని. బట్ షీఈస్ స్క్రీమింగ్ లైక్ ఎనీథింగ్. ఎట్లా అంటే అట్లా అరుస్తుంది. అండ్ ఊరి జనాలంతా అక్కడే ఉన్నారనమాట. సో మాకు అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అనేది మాకు తెలియదు. బట్ మేము చూసిన సీన్ మాత్రం అలా ఉండింది. తను ఎట్లా దొల్లుతుందంటే లైక్ సీరియస్లీ నాకు చంద్రముఖి మూవీలో క్లైమాక్స్లో జ్యోతిక ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది. లైక్ లిటరల్లీ షీ స్క్రీమింగ్. అండ్ యు నో వాట్, తను స్క్రీమ్ చేస్తున్న వాయిస్ వచ్చేసి ఒక మేల్ వాయిస్ వస్తుందన్నమాట. సో తన వాయిస్ అయితే మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, కానీ తను అరుస్తున్నది ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ వాయిస్ అండ్ ఇట్ ఇస్ బేస్ మేల్ వాయిస్ అనమాట. సో మేము చూస్తూ ఉన్నాము. ఇంకా అరుస్తున్నారు జనాలంతా. ఒక 100 members ఉన్నారనమాట ఆ చోట్లో. దెన్ ఏమైందంటే ఇంకా మా కజిన్స్ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు ఒక బ్యాచ్లో. సో మా పెద్ద అక్క ఏం చేసిందంటే వెంటనే లైక్ ఫోన్ చేసేసి మా మమ్మీ వీళ్ళకి చెప్పేసింది, వీళ్ళు ఇక్కడ నుంచి చూస్తున్నారు విండోలో నుంచి అని చెప్పేసి. వెంటనే మా అమ్మ వాళ్ళు వచ్చేసి లోపల అందరికీ ఒకటి ఇచ్చారనమాట. సో కొట్టి ఇంకొక రూమ్ తీసుకెళ్ళి అక్కడ లాక్ వేసేసారు. సో దేర్ విండో లేదు. సో ఇంకేం చేయలేం కాబట్టి మేము సైలెంట్గా ఆ తర్వాత ఇంకా మేము దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఆ రూమ్లో. ఇది అని చెప్పేసి. బట్ సౌండ్స్ అయితే చాలా సౌండ్స్ వస్తూ ఉన్నాయి.
సో ఇంకా అయిపోయింది. మేము ఇంకా మాకు ఇంకేం ఇన్ఫర్మేషన్ చూడలేము. ఆ రూమ్‌లో ఉంటే డెఫినెట్లీ మేము మొత్తం చూసుండేవాళ్ళం ఏం జరుగుతుంది అని చెప్పేసి. బట్ మమ్మల్ని ఈ రూమ్‌లో వేరే రూమ్‌కి షిఫ్ట్ చేసేసారు. సో ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో అలా మేము ఆ రూమ్‌లోనే ఉన్నామన్నమాట. ఒక నైట్ 8 ఆర్ 9 వరకు మమ్మల్ని ఆ రూమ్‌లోనే ఉంచేశారు. సో ఆ తర్వాత ఏమైంది అంటే నెక్స్ట్ డే ఇంకా మాకు ఏ స్టోరీ మాకు తెలియనివ్వకుండా చేశారనమాట. సో మేము భయపడతాము అనే ఒక ఇదితో సో మాకు చెప్పలేదు. సో నెక్స్ట్ డే హౌఎవర్ మనం చిన్న ఆ ఏజ్‌లో ఎలా అంటే ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది. సో మన ఇంట్రెస్ట్ కూడా ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళేం గాసిప్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వింటామన్నమాట. అండ్ ఏజ్ అలాంటిది. సో అలా నెక్స్ట్ డే ఇంకా మా ఇంట్లో ఏమంటారు మా అక్క అని చెప్పాను కదా. సో తను అటు వాళ్ళ సైడు ఉంటుంది, ఇంకా మా సైడు ఉంటుందన్నమాట. సో అక్కడ అని చెప్తూ ఉంటుంది. సో ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటి రియల్గా జరిగింది అంటే చెప్పాను కదా లైక్ ఆ ఎంటిటీని ఆ బాటిల్లో వేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయినారు అని చెప్పేసి. సో తీసుకెళ్ళిపోయిన ఒక 2 to 3 వీక్స్ వరకు కామ్ ఉన్నింది. సో ప్రాబ్లమ్ సాల్వ్ అనుకున్నారు, ఇంకేం ప్రాబ్లం లేదనుకున్నారనమాట. బట్ ఆ తర్వాత అక్కకి మళ్ళీ సేమ్ పొసెస్ అయింది ఆ ఎంటిటీ అనేది. సో పొసెస్ అయిన తర్వాత ఇంకా ఆ ప్రీస్ట్ని తీసుకొని వచ్చేసి సో ఎగ్జాక్ట్గా ఆ డే అనమాట మేము ఉన్నాము లైక్ కిచెన్కి వెళ్ళాము ఆ రోజు అని చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్గా ఆ డేనే ఆ అక్కకి పట్టుకునింది అనమాట. సో అది పట్టుకున్న వెంటనే ప్రీస్ట్ని మళ్ళీ పిలిచారు. ఐ మీన్ పూజలు చేస్తారు కదా. సో దయ్యం పోగొట్టు సో వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారన్నమాట. తీసుకెళ్తే సో తను ఏం మాట్లాడట్లేదు. ఎవరు లైక్ ఆ దయ్యం పట్టుకునేది కదా ఆయమైతే అసలు ఏం మాట్లాడట్లేదు. మాట్లాడతావా ఏంటి, చెప్తావా లేదా అంటే సో అప్పుడు తను చెప్పిందంట ఆ దయ్యము, నన్ను ఊరి మధ్యలో లైక్ మీ ఊరి మధ్యలో ఎక్కడైతే అందరూ నన్ను చూడగలుగుతారో సో ఆ ప్లేస్కి నన్ను తీసుకొని వెళ్తే నేను మాట్లాడతాను, నేను చెప్తాను ఏం జరిగింది అనేసి తను చెప్పిందంట. సో దెన్ తను అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ఊరి మధ్యలో ఉన్న స్పేస్ అని చెప్పాను కదా. సో అక్కడికైతే తీసుకొని వచ్చారు. సో తీసుకొచ్చిన వెంటనే తను ఏం చెప్పిందంటే ఏమంటారంటే నేను ఒక్కదాన్నే వచ్చాను అనుకునేసి మీరు నన్ను బంధించి లైక్ ఆ బాటిల్లో అంతా పెట్టారు. బట్ నాతో పాటు 12 ఎంటిటీస్ ఉన్నాయి. సో నాతో పాటు 12 శక్తులు ఉన్నాయి నా చుట్టూ. మీరు నన్ను ఒక్కటే ఏమీ చేయలేరు. సో నన్ను ఏం చేసినా కానీ దెర్ ఆర్ అనదర్ 11 ఎంటిటీస్ అయితే ఉన్నాయి. సో దాన్ని మీరు ఆపలేరు అని చాలా ఏమంటే సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉండేది అనమాట. చెప్పేసరికి ఖచ్చితంగా షాక్ అవుతారు కదా ఎవరైనా సరే, ఏంది కర్మ అనేసి. లైక్ అప్పటికే చాలామంది వెళ్ళిపోయినారు నాకు తెలిసి ఆ విలేజ్లో నుంచి, చాలామంది ఉన్నట్లు లేదనమాట. బట్ దెన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా భయం వేసింది. సో ఆ తర్వాత ఇంకా ప్రీస్ట్ ఇంకా తను రిచువల్స్ ఏదో చేస్తారు కదా, రిచువల్స్ ఏదో చేసి ఇంకా ఏంటి రియల్ స్టోరీ ఏంటి అనేసి తను అడగడం వల్ల తను ఏం చెప్పిందంటే ఐ మీన్ తను అంటే లైక్ అబ్బాయి. సో పొసెస్ అయ్యిండేది వచ్చేసి అబ్బాయి దయ్యం అనమాట. సో తను ఏం చెప్పాడు అంటే నేను ఇక్కడికి వచ్చింది వచ్చేసి ఒకరిని చంపడానికి ఎవరు ఆమె అంటే తన మదరే అనమాట. సో నా మదర్ని చంపడానికి నేను వచ్చాను అనేసి తను చెప్పింది. సో దెన్ క్వశ్చన్ చేస్తారు కదా మీ మదర్ ఎవరు, మీ మదర్ని నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు అంటే వాళ్ళ మదర్ యాక్చువల్లీ ఆ క్రూలోనే ఉంది. సో అక్కడ ఒక 100 మెంబర్స్ వాళ్ళు ఉన్నారు కదా. సో తను అక్కడే ఉందన్నమాట. సో తను చూపించాడు తినని నేను చంపడానికి వచ్చాను అని చెప్పేసి. సో అందరికీ షాక్ అయిపోయింది. లైక్ తనని ఎందుకు చంపాలనుకున్నావు ఏంటి అంటే తను ఏం చెప్పాడంటే నేను 11 ఇయర్స్ ఉన్నప్పుడు నేను చనిపోయాను. సో నేను 11 ఇయర్స్ ఉన్నప్పుడు ఐ డైడ్. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 26 ఇయర్స్ అవుతుంది. సో నేను 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాను అనేసి తను చెప్పాడనమాట. సో లిటరలీ అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయింటాయి నాకు తెలిసి ఆ టైంలో. బట్ మేమైతే డైరెక్ట్గా ఎవరి ఎక్స్ప్రెషన్స్ చూడలేదు. కానీ లైక్ ఇదే ఉంటుంది కదా లైక్ సిచ్యువేషన్కి అందరికీ ఇంకా షివర్ వచ్చేసి ఉంటుంది. సో 11 ఇయర్స్ ఉన్నప్పుడు నేను చనిపోలేదు, నన్ను చంపేశారు. ఎవరు చంపేశారంటే మై ఓన్ మదర్ నన్ను చంపేసింది అని చెప్పానమాట. అది విన్నాక ఇంకా లైక్ లిటరలీ అక్కడ చాలామంది ఏమంటారంటే ఏడ్చారు అని చెప్పారనమాట మా ఇంట్లో వాళ్ళైతే. అండ్ మా ఇంట్లో వాళ్ళంటే మా బాబాయి, మా పెద్దమ్మలు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ యాక్చువల్లీ ఆ క్రూకి వెళ్ళారనమాట. సో వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండి చూసినారు ఆ సిచ్యువేషన్ని. సో వాళ్ళు చెప్పింది ఇదంతా లైక్ లిటరలీ ఏడ్చారు ఆ స్టోరీ విని. అంటే ఏమైందంటే తనకి 11 ఇయర్స్ ఉందంట. ఆ టైంలోనే లైక్ వాళ్ళ మమ్మీ లైక్ ఓన్ మదర్ చనిపోయారు. సో చనిపోయినాక వాళ్ళ డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారంట. సో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా తనను చంపాలి అనుకునేది, తను వచ్చి సెకండ్ వైఫ్ వాళ్ళ డాడీకి.
సో సెకండ్ వైఫ్కి ఇంకొక అబ్బాయి పుట్టాడంట. సో చిన్న బేబీ. సో తను పుట్టాడు. సో ఎక్కడ లైక్ మొత్తం ఆస్తంతా ఫస్ట్ వాడికి ఇప్పుడు దయ్యంగా తిరిగి వచ్చాడు కదా, ఆయనకి ఎక్కడ షేర్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకరోజు ఈ సెకండ్ వైఫ్ స్టెప్ మదర్ ఉంటారు కదా, సో తను ఏం చేసిందంటే లైక్ ఎవరు లేదు ఇంట్లో ఇంట్లో ఎవరు లేనప్పుడు పిల్లో తీసుకునేసి తన ముఖం పైన పెట్టి తనని చంపేసిందంట. తనకు 11 years ఉన్నప్పుడు ఆ అబ్బాయికి. సో చంపేస్తే ఇంకా అందరూ అడుగుతారు కదా ఎందుకు లైక్ సడన్గా చనిపోయినారు అంటే, తనకి ఒక 1 week ఫీవర్ ఉండేది, వైరల్ ఫీవర్. సో ఈ వైరల్ ఫీవర్ వల్ల తన చనిపోయాడు అనేసి ఒక స్టోరీ అయితే క్రియేట్ చేసిందనమాట. సో తినే చంపేసి అలా స్టోరీ క్రియేట్ చేసింది. సో ఫీవర్ వల్ల చనిపోయినాడు అని చెప్పి. అండ్ వాళ్ళ డాడ్ కూడా ఇది నమ్మేశారనమాట. సో ఇది జరిగిండేది. సో తను చనిపోయిన వెంటనే లైక్ వాళ్ళ ఇంట్లోకి ఇలా తను దయ్యంగా వచ్చినట్టు ఇలా ఏదో జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఎవరైతే చంపేశారో ఆమె ఏం చేసిందంటే ఇలా ప్రీస్ట్కి ఎవరికో చెప్పి తన ఆత్మని లైక్ సంథింగ్ ఆ చీల అని చెప్పాను కదా, ఆ చీలలో పెట్టి ఫస్ట్లో నేను చెప్పాను కదా లైక్ ఆ చెట్టుకి వేసి పెట్టారు అని చెప్పేసి అలా వేసి పెట్టారంట. సో తను చెప్పాడు లైక్ నన్ను ఆ చీలలో ఆ చెట్టుకే నన్ను పరిమితం చేసేసారు. సో నేను అప్పటి నుంచే అనుకున్నాను ఎప్పటికైనా నేను బయటకు వచ్చిన తర్వాత ఆమెను చంపకుండా నేను వదలను అని చెప్పేసి. సో ఓకే నువ్వు వచ్చినా ఓకే, నీతో పాటు ఈ 11 entities ఏంటి అంటే లైక్ తను ఇన్ని ఇయర్స్ లైక్ తను కమ్యూనికేషన్ చేసి పెట్టుకున్నాడంట వేరే ఎంటిటీస్ని, వాటిని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ ఆ ఏజ్ గ్రూప్లో ఎవరైనా చనిపోతే కానీ వాళ్ళందరితో కమ్యూనికేషన్ పెట్టుకునేసి ఆ ఎనర్జీని అంతా తను యూటిలైజ్ చేసుకునేసి ఒక షీల్డ్ లాగా తను చేసుకున్నాడు అనేసి తను చెప్పాడు. సో తనైతే ఇంకా చాలా స్టోరీ చెప్పాడంట. ఆ రోజు అంతా లైక్ ఇంకా కూర్చొని పెట్టి కొట్టు ఆ పసుపు నీళ్ళు సంథింగ్ చల్లుతూ చెప్పిస్తూనే ఉన్నారంట. సో తను చాలా కన్ఫ్యూస్ చేశాడు ఆ అబ్బాయి అయితే. సో నాకు లిటరలీ నాకు ఆ టైంలో నాకేం అనిపించలేదు, కానీ ఆ తర్వాత నేను పెద్దగా స్టోరీ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. లైక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ సాడ్ స్టోరీ. ఒక అబ్బాయికి ఇంత పెయిన్ అంటే ఈ హారర్ ఇవంతా ఓకే, మన అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి లైక్ ఆ ఏజ్లో తనకి ఏంటి లైఫ్ అని కూడా తెలియదు. బట్ షీ స్టాప్డ్ హిస్ లైఫ్. తను మళ్ళీ ప్రీస్ట్ అడిగారంట. సో నువ్వు చంపాలనే కదా వచ్చావు, బట్ చంపకుండా ఎందుకు ఇలా ఉండిపోయావు, లైక్ మిగతా వాళ్ళని ఎందుకు ట్రబుల్ చేస్తున్నావు అని అడిగితే హీ టోల్డ్ అనమాట, నేను చంపడానికి చాలాసార్లు ట్రై చేశాను. లైక్ ఆమెకి ఒకసారి లారీ యాక్సిడెంట్ కూడా జరిగి ఉంటుంది, అది జరిగింది కూడా నా వల్లే అని చెప్పాడంట. బట్ ఎందుకు డైరెక్ట్గా చంపలేకపోతున్నాడు అంటే లైక్ తాళి చైన్ ఉంటుంది కదా, సో తాళి చైన్ వల్ల హీ వాజ్ నాట్ ఏబుల్ టు టచ్ దట్ ఉమెన్. సో ఆమెని టచ్ చేయడానికి కూడా ఆ తాళి వల్ల అవ్వట్లేదని చెప్పారనమాట. అంటే ఆ తాళిలో సంథింగ్ ఏదో పాజిటివ్ ఎనర్జీ కానీ ఏదో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల తనని టచ్ చేయడం కూడా అవ్వట్లేదు అనేసి తను చెప్పాడు. సో ఆ లారీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా తనని ఐసీయూలోనే ఎక్కడ పెట్టారంట ఆమెని. సో పెట్టినప్పుడు లైక్ డాక్టర్ వాజ్ సేయింగ్ అది తీసేయాలి అంటే తిను బయట వెయిట్ చేస్తున్నాడు అనమాట. తిను చెప్పింది నేను బయట వెయిట్ చేస్తున్నాను లైక్ తనని చంపడానికి, ఆ రోజు తాళి తీస్తారేమో అని చెప్పేసి. బట్ ఆ రోజు కూడా వాళ్ళు తాళి తీయలేదు. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ అనేసి తను చెప్పాడు. అండ్ దాని తర్వాత ఇంకా ఆమె ఆ ప్లేస్లోనే ఉండింది కదా, ఆమె అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండింది. వీళ్ళ డాడీ లైక్ సొంత డాడీ ఎవరైతే ఉన్నారో తను చనిపోయినాడు అనమాట. లైక్ చాలా ఇయర్స్ ముందే చనిపోయినాడు. ఈ అబ్బాయి చనిపోయిన కొన్ని ఇయర్స్కి. సో ఈమె ఒక్కటే ఉంది. సో ఈమెను చంపడానికి ఇంక ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. చెప్పుతూ ఫుల్ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడంట. సో ఇంకా ఏమంటారంటే ఇంకా ప్రీస్ట్ కానీ ఆమె కానీ ఇంకా వీళ్ళెవ్వరూ ఇంకా కాంప్రమైజ్ అవ్వలేరు కదా ఆ విషయంలో. లైక్ సినిమాలో లాగా వెళ్ళు చంపు అన్నట్టు ఎవరు పంపిలేరు కాబట్టి సో ఆ ఎంటిటీని సంథింగ్ ఏదో చేశారు. లైక్ ప్రీస్టే వీళ్ళేదో బంధించడము, మొత్తానికి తనని అయితే పంపించేశారు. లైక్ ఆ ఎంటిటీని అయితే ఇంకా మొత్తం ఇది చేసేసారనమాట. ఆ తర్వాత ఇంక ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. తను కూడా చాలా బాగుంది ఆ అమ్మాయి, లైక్ ఆ అక్క నేను చెప్పాను కదా. అండ్ వీళ్ళ మదర్ అయితే ఇంకా ఊరిని వదిలేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు అనమాట. సో ఇది జరిగింది స్టోరీ అయితే. చాలా గుర్తుంది. లైక్ ఏమంటారంటే మేము అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మేము చూసిన విజువల్స్ కానీ మేము విన్నది కానీ ఆ ఊరికి వెళ్ళాలంటేనే మాకు భయపడి లైక్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము 1 year వరకు ఆ ఊరికే వెళ్ళలేదన్నమాట. లైక్ ఎవ్రీ క్రిస్మస్కి వెళ్ళే వాళ్ళం, ఆ క్రిస్మస్కి అయితే వెళ్ళని కూడా లేదా, మేమంతా భయపడి ఆ విలేజ్ కోసం అయితే. సో ఇది గైస్ జరిగింది అయితే. నాకు ఈ స్టోరీ అనేది ఎప్పటికీ ఎలా అంటే లైక్ ఒక భయంగా నాకు ఎప్పుడూ అనిపించలేదు, బట్ ఒక సాడ్ స్టోరీ లాగానే అనిపించింది.
మా ఇంట్లో ఎప్పుడు దీని గురించి డిస్కషన్స్ వచ్చినా కానీ, మేము కజిన్స్ ఎప్పుడు డిస్కస్ చేసినా కానీ, సో ఒక సాడ్ స్టోరీ లాగానే అనమాట. లైక్ హౌ తను ఏమంటారు, తను ఎంత బాధపడినంటే తను మళ్ళీ ఇన్ని ఇయర్స్ వరకు తను వెయిట్ చేసి వస్తాడు అని చెప్పేసి. బట్ ఇట్ వాస్ షాక్డ్ ఫర్ అస్. ఎంత ఇది, ఐ మీన్ రియల్ స్టోరీ ఇది. ఆ తర్వాత ఏమైంది ఏంటి ఎవ్వరికీ తెలీదు. మేబీ మా వరకు తీసుకొని రాలేదేమో, బట్ ఆ తర్వాత అంతా నార్మలే ఉంది. అండ్ ఆ అక్క కూడా అయితే షీఈస్ వెరీ ఫైన్ నౌ. అంతకుముందు అయితే నేను మంచిగా మాట్లాడేదాన్ని అనమాట అక్కని. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అక్క కనిపించినా కానీ నేను ఐ కెనాట్ దేర్ అనమాట. సో తనని చూస్తేనే నాకు ఆ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తొస్తుంది. తనని ఇదితో చూసిందంతా గుర్తొస్తుంది అనమాట. సో నేను తను కనిపించినా కానీ తప్పించుకొని వెళ్ళిపోతాను, నేనైతే మాట్లాడను. షీఈస్ వెరీ ఫైన్. షీ గాట్ మ్యారీడ్. సో దానికి ఇప్పుడు కిడ్స్ కూడా ఉన్నారనమాట. సో అది స్టోరీ అయితే జరిగింది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన గోస్ట్ స్టోరీస్ మీకు కావాలి అంటే నేను ఆల్రెడీ కొన్ని షేర్ చేసుకున్నాను. సో మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ మీకు ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్కి కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ దిస్. అండ్ మీలో ఎవరికన్నా ఇలాంటి స్టోరీస్ తెలుసు, ఆర్ మీరు ఎప్పుడైనా గోస్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఆర్ఎల్స్ నా మెయిల్ ఐడి. సో ఈ రెండింటికి మీరు మెయిల్ చేయండి, సో దట్ నేను మీకు జరిగిన స్టోరీని నా వీడియోలో నేను చెప్తాను అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.